జై గోమాత. నేను అది మాట ఊరికనే అనట్లేదండి. ఇప్పుడు నేను తీసుకొచ్చి మా ఇంట్లోకి 15 నెలలు అంటే సంవత్సరం మీద 3 నెలలు అయింది మా గోవుని తీసుకొచ్చిన 3 నెలల తర్వాత ఒక మగ దూడని ఈనింది. అప్పటి నుంచి మొదలు ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ఇంతవరకు మేము బయట నుంచి పాల ప్యాకెట్ కానీ కల్తీ పాలు ఎందుకంటున్నానంటే ఎంత నమ్మకస్తుల దగ్గర తీసుకున్నా వాళ్ళు అప్పుడప్పుడైనా పాల ప్యాకెట్ కలుపుతుంటారు. అది నా అనుభవంతో తెలుసుకున్న విషయం అది. సో మేము సంవత్సరం నుంచి ఇంతవరకు బయటి పాలు ఇంట్లో వాడలేదంటే మాకు అదొక గర్వకారణంలాగా అనిపిస్తుంది. అదంతా గోమాత పుణ్యమే. ఆరోగ్యం వైపు ఒక అడుగు వేయాలనుకుని ఇంట్లో గోవును పెంచుకోవడం వల్ల మాత్రమే అది సాధ్యమైంది. ఇప్పటికి కూడా ఈరోజు కూడా ఇంకా పాలు కొద్దిపాటి మొత్తంలో ఒక పూట వరకు ఇస్తుందండి. ఒక చిన్న గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ. ఈ పాలే వాడుతున్నాం మేము. పాల వాడకాన్ని కూడా మేము తగ్గించుకున్నాము. ఉన్నంతే తాగుతున్నాం. జై గోమాత.